జై శ్రీరామ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, చాలామంది ఆడవాళ్ళు గోల గోల చేసేస్తారు ఇంకా కామెంట్ల రూపంలో. ఆడవాళ్ళకి నేనేమి వ్యతిరేకని కాదు, ఆడవాళ్ళ ద్వేషం అంతకంటే కాదు. మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళు ఎంత 99% ఎంత సఫర్ అవుతున్నారో, అదే ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళు కూడా అంతే సఫర్ అవుతున్నారని చెప్పడానికే ఈ వీడియోలు. ఏది బయట జరుగుతుందో అది మన ఛానల్లో చెప్పడానికే నేను ప్రయత్నాలు. నిన్న కాక మొన్న మగవాళ్ళు కూడా భార్యా బాధితుల సంఘం అని పెట్టి మీటింగ్ పెట్టారు వైజాగ్లో. దాంట్లో ఏంటి అంటే, ఈ ఆడవాళ్ళతో పడలేకపోతున్నాం, ఈ ఆడవాళ్ళు పెట్టే టార్చర్ వల్ల కోర్టులు మెట్లెక్కి 10 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగి మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల మా అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, అక్క మొగుళ్ళు, అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలతో సహా, తండ్రితో సహా జైలు గోళ్ళమ్మడి తిరిగి ఆవిడ తెచ్చే కట్నం ఏమీ లేకపోగా, ఒకవేళ తెచ్చినా కూడా ఆ కట్నం తీసుకుని మేము నచ్చకపోతే సైలెంట్గా వెళ్ళిపోవాలి ఆడవాళ్ళు. కానీ మా మీద పోలీస్ కేసులు పెట్టి కోర్టుకి వెళ్ళి 498 అని పెట్టి మమ్మల్ని నానా రకాలుగా హింస పెడుతున్నారు లేడీస్ అని చెప్తున్నారు మగవాళ్ళు. భార్య బాధితులందరూ బయటకు వచ్చి ఒక ఆయన చెప్తున్నారు దాంట్లో, అమ్మ నాన్ బెయిల్ వారెంట్ పెట్టారు, అమ్మమ్మ, అమ్మ, నాన్న, నేను అందరం ఇబ్బంది పడ్డాం, సఫర్ అయ్యాం. ఎక్కడికి వెళ్ళినా బెయిల్ రాకుండా పెట్టింది నా భార్య. చెప్పాను, నీకు ఇది పద్ధతేనా, నువ్వు ఇట్లా చేయకూడదు కదా అని చెప్పి నేను చెప్పింది, నీ పేరుతో ఉన్న ఆస్తులన్నీ నా పేరుతో పెట్టు, అప్పుడు నేను కేసు వాపస్ తీసుకుంటానంటే, నీ పేరుతో ఎలా పెడతాను, నువ్వు గడిగడికి ఇట్లా గొడవలు పెట్టుకుంటుంటే నా పేరుతో ఉన్న ఆస్తి నీ పేరుతోనే కదా ఉండేది, అంతేగాని నీ పేరుతో ఎలా ఆస్తి రాస్తాను అని చెప్పిందిట. చెప్పేట అతను, నా పేరుతో ఉన్న ఆస్తి నీ పేరుతో ఎలా పెడతాను, మమ్మ ఉంది, నాన్న ఉన్నారు, ఇంతమంది ఉండగా వాళ్ళ తదనంతరం నాకు వస్తుంది ఆస్తి, దాని తర్వాత కదా మనం పంచుకోవాలి అని చెప్తే అమ్మాయి పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసులు నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ చేసి ఎక్కడ బెయిల్ ఇవ్వకుండా చేశారట కోర్టు దగ్గర నుంచి. అందరూ 4.5 ఏళ్ళు పట్టింది. కానీ ఇంకా కేసులు దాంట్లోంచి రావటం, అప్పులు అవటం, ఇవన్నీ నాన్న చాలా డిస్టర్బ్ చేసాయి. చాలాసార్లు సూసైడ్ థాట్స్ అన్నీ వచ్చినాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారని ఆగిపోతున్నాను. ఇంకోటి, కోర్టుని ప్రశ్నిస్తున్నాను. ఒక ఆడదానికి అన్యాయం జరిగిందని మగవాడిని పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు, కోర్టుకు లాగుతున్నారు, వాడి ఆస్తులు జప్తు చేస్తున్నారు, వాళ్ళ ఆస్తులు అయిపోయేదాకా లాయర్లు పీడిచ్చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో డబ్బులు లాగేస్తున్నారు. ఇన్ని చేసుకుంటుంటే మాకు మిగిలేది ఏం లేదు, ఉద్యోగం పోతుంది, సంపాదన లేక అవమానం గురయ్యి పరుగులు పోయి ఎంత ఇబ్బందికి గురవుతున్నాం అని చెప్తున్నాడు ఒక ఆయన. దాని తర్వాత ఆయనే ఇంకోటి చెప్పింది ఏంటంటే, ఒక మహిళ కోసం కదా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఒక మహిళ కోసమని వెనకాలన్న మా 80 ఏళ్ళ అమ్మమ్మని, నా అమ్మని, ఇంతమందిని ఇబ్బంది గురి చేస్తున్నారు. ఎప్పుడూ వచ్చి మేము వేరుగానే ఉన్నాం, ఎప్పుడు వచ్చి ఈవిడ మా అమ్మతో కానీ అమ్మమ్మతో కానీ కలుస్తున్నది లేదు, కానీ వాళ్ళని కూడా బయటికి ఇచ్చి కేసులు పెట్టింది అని చెప్తున్నారు. ఎంక్వైరీ అనేది వేయండి సార్, అమ్మ పాత్ర ఏదైనా ఉంటే కనుక అరెస్ట్ చేయండి, లేకపోతే వద్దు అన్నా కూడా వినకుండా అమ్మమ్మతో సహా అరెస్టులు చేశారు అని చెప్పారు. ఇంకో బాధితుడు బయటకు వచ్చి చెప్తున్నాడు, అసలు ఏంటండి, శిశు సంక్షేమ శాఖ ఉంది, పశువు సంక్షేమ శాఖలు ఉన్నాయి, అలాగే మగవాళ్ళకంటూ ఏ సంక్షేమ శాఖలు లేకపోతే మా పరిస్థితి ఏంటి? దిశ పోలీస్ స్టేషన్లు అంటున్నారు, ఆడవాళ్ళు కాల్ చేయంగానే పోలీసులు పరిగెత్తుకొస్తున్నారు. మరి మా ఆడవాళ్ళు పెట్టే టార్చర్కి మేము ఎంత నలిగిపోతున్నామో. మా ఇంట్లో మా భార్య పెట్టిన కేసుకి నా తమ్ముడు ఉద్యోగం పోయింది, వాడు యూఎస్ వెళ్ళలేకపోయాడు, వాడు ఎంఎస్ చేయడానికి అమెరికాకి వెళ్ళే ప్రయత్నాల్లో ఉండగా కేసులు పెట్టింది కావాలని చూసి. నేను దుబాయ్లో ఉద్యోగం చేసి వచ్చాను, మళ్ళీ వెళ్ళడానికి లేకుండా నా మీద కేసు ఉంది, అక్కడ ఉద్యోగం మానుకోవాల్సి వచ్చింది, అక్కడ బట్టలు, సామాన్లు, లగేజీ, బంగారం అన్నీ వదులుకుని రావాల్సి వచ్చిన పరిస్థితి నాది. ఎంత లాస్ అయ్యాను నేను. మా అక్క మీద పెళ్ళైన 1 ఇయర్ మా చెల్లెల మీద ఎంతమంది మీద కేసులు పెట్టింది, అందరి జీవితాలు నాశనం అయిపోయి అందరం పోయాం. ఒక ఆడదాని వల్ల కుటుంబం, పరువు, డబ్బు అన్నీ పోయినాయి. ఇదంతా ఏంటి నాకు? ఇట్లాంటి దౌర్భాగ్యం ఏంటి? మేము నిజంగా ఇబ్బంది పెట్టి కష్టపెడతామా? పెద్ద మనుషుల్లో కూర్చోండి, మా తప్పు చూపించమనండి. మేము ఏదైనా డౌరీ హెరాస్మెంట్లు నిజంగా ఇట్లా భార్యలో కోర్టులకు వెళ్ళిన వాళ్ళకి డౌరీ హెరాస్మెంట్లు అనేవి ఏం చేయమండి. దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటాం, అన్నీ మాకు తెలుసు. కేసులు అయితే ఎలా ఉంటుందో, భార్యను చూసుకోవాలి, అది వండి పెడితే తినాలని మాకు ఉంటుంది కదా. రెండు వైపులా కలిస్తేనే కదా చప్పట్లు, ఒక వైపే రాదు కదా.
తను ఏమీ చేయిందే మేము ఎలా చేస్తామండి ఏదైనా అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, దీనికి ఒక ఆయన బయటకు వచ్చి హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు. 882498 ఫోన్ నెంబర్, నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్. మళ్ళీ చెప్తాను చూడండి, 882498 ఇది నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్. మగవాళ్ళకి ఆడవాళ్ళ వల్ల ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇష్యూ ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా భార్య ఏదైనా ఇబ్బంది పెడుతుంది అన్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు అక్కడి నుంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఏపీదైతే 8099498498 నెంబర్. మళ్ళీ ఇంకోసారి 8099498498 ఇది ఏపీ నెంబరు. ఇందాక చెప్పిందేమో 888 నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్. ఇది చూసి ఎందుకు చెప్తున్నానంటే, నా నోటికి వచ్చింది చెప్పేసి తర్వాత మీకు ఆ నెంబర్ తప్పాయి మళ్ళీ ఇబ్బంది. మొన్న ఒక ఆవిడ చెప్తుంది, పేపర్లో చూసి చదువుతామంటే చెప్పే విషయం అది జాగ్రత్తగా మీ దాకా చేరకపోతే నేను నోటికి ఎదురుస్తా చెప్తే కుదరదు కదండి. అందుకని ఇది చెప్పడం అన్నమాట. ముఖ్యంగా ఒక ఆడదానితో పాటు మా కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు అని మాట్లాడుతున్నారు. అందరూ తగు జాగ్రత్తగా అసలు కట్నాలు అనేవి తీసుకోకుండా, లాంఛనాలు తీసుకోకుండా, లేకపోతే దాన్ని ఏమంటారు సారలు తీసుకోకుండా, ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఏ ఆడపిల్ల కూడా తన కాపురం పాడు చేసుకోవాలని అనుకోదు అని నేను నా వైపు నుంచి నా ఒపీనియన్ వాళ్ళకి చెప్తున్నాను. మా ఫ్రెండ్ ఆ కారు కొనిచ్చాడు, వాళ్ళ మామగారు వీడి ఈ కారు కొనిచ్చారు, మీ నాన్నకి ఏంటి పిసిని కొట్టువాడు, మీ నాన్న అలా చేశాడు ఏంటని చెప్పి ఏ మగవాడు మాట్లాడకుండా ఉండండి. రెండోది, భార్య వచ్చి అత్తగారిని తిట్టచ్చు, మామగారిని తిట్టచ్చు, ఆడపడుచులను తిట్టచ్చు, ఎవరినైనా తిట్టచ్చు. కానీ మగవాడు అనేవాడు వాళ్ళ అమ్మని నాన్నని ఎవరినన్నా సరే భార్య తట్టుకోలేదు. ఆ మెలకువలు తెలుసుకోండి మగవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే, నీ కట్నాలు మాకొద్దు, మా ఆస్తిపాస్తులు వద్దు, నువ్వు ఉద్యోగం చేస్తాను, ఆ ఉద్యోగం డబ్బులతో చక్కగా బతుకమ్మ, అలా ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పండి. ఈ ఆస్తులు పోయి, సంపాదించింది పోయి, ఉద్యోగాలు పోయి, అన్నీ పోయిన తర్వాత అవసరం లేని టాపిక్. ఇంకోటి, ఇన్ని రకాలుగా కోర్టులకు వెళ్ళి, కేసులకు వెళ్ళి, జైలు పాలయ్యి, జైల్లో కొట్టించుకుని, పోలీసుల చుట్టూ తిరిగి, కోర్టు గేట్ దగ్గరే నాకు చాలాసార్లు సూసైడ్ చేసుకోవాలి గేట్ దగ్గరే అనిపించిందండి అని చెప్తున్నాడు పాపం ఒక బాధితుడు. ప్లీజ్ అండి, చెప్పుడు మాటలు వినమాకండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చక్కగా పెళ్లి చేసుకోండి. ఈ రోజుల్లో అమ్మా నాన్న దగ్గర ఉండి అడ్జస్ట్ అయ్యి ఉండే ఆడపిల్లలు కనిపించట్లేదు కాబట్టి వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుని మ్యారేజ్ చేసుకోండి. ఇలా అమ్మమ్మల్ని నాయనమ్మల్ని కోర్టుకి ఈడుస్తూ జైలు పాలు చేసే బదులు మీ ఆవిడని జస్ట్ ఏదైనా ఫంక్షన్ ఉందంటే అలా తీసుకొచ్చి అలా తీసుకెళ్ళిపోండి తప్ప, అది కూడా అమ్మాయికి ఇష్టం ఉంటే, లేకపోతే మీరొక్కరే వెళ్ళి మీ అమ్మా నాన్నని చక్కగా చూసుకుని పువ్వుల్లో పెట్టుకుని ఆ 4 రోజులు ఉంటారో 5 రోజులు ఉంటారో అమ్మాయిని పుట్టింటికి పంపించి మీరు కూడా మీ పుట్టింటికి వచ్చి చూసుకుని వెళ్ళిపోండి తప్ప, అమ్మాయిని తీసుకొచ్చి అత్తగారు మామగారుల దగ్గర పెట్టి అక్కడ వాళ్ళు హింసించారని వీళ్ళు కూడా జైలు పాలు అయితే ఇంట్లో చూసే దిక్కు లేకుండా వాళ్ళు కూడా జైలు దగ్గర అక్కడ 80 ఏళ్ల ముసలావిడ అమ్మమ్మలు బామ్మలు కూడా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని భార్యని జాగ్రత్తగా చూసుకోండి, మంచిగా చూసుకోండి. చూసుకున్నా కూడా బాగుండకపోతే కనుక ఖచ్చితంగా మీరు దూరంగా ఉండి వేరు కాపురం పెట్టుకోండి. అప్పుడు అమ్మమ్మలు అందరూ సేఫ్గా ఉంటారు. అందరూ కాపురాలు బాగు చేసుకోవడానికే చూసుకోండి తప్ప, ఒక్కసారి విడిపోయిన తర్వాత అటు ఫ్యామిలీ దెబ్బతింటుంది, ఇటు ఫ్యామిలీ దెబ్బతింటుంది, ఫైనాన్స్గా ప్రాబ్లమ్స్, కేసులు, కోర్టులు. 498 పెట్టిన ఆడవాళ్ళని కూడా ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు. మొదటి వాడిని ఇలా పెట్టిందంటే రెండో వాడు ఎవరు వస్తాడు, ఎందుకు వస్తారు చెప్పండి. అందుకని మీకు ఏదైనా చిన్న అండర్స్టాండింగ్ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకోండి. ఓకేనా?